ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 2 నిమిషాలు నీ బాబా చెప్పే మాటలు వినమ్మా. నిన్ను ఈరోజు కాపాడడానికే నేను వచ్చాను. అదృష్టం ఉంటేనే నువ్వు ఇది వినగలవు అని చెప్పి బాబాగారైతే మనకొక మంచి సందేశాన్నయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా? బాబాగారి సందేశం వినే ముందు, ముందుగా మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకొచ్చేస్తే, తల్లి ఎప్పుడూ కూడా ఒంటరిని అని, నాకెవ్వరూ లేరు అని నువ్వు ఎప్పుడూ బాధపడకమ్మా. నీ కోసమే కదా నేను వచ్చాను. నువ్వు కోరింది నీకు అందించడానికే కదా! నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. నీకు ఆధారంగా నేను ఉన్నాను కదమ్మా! నీ అవసరాలన్నింటినీ తీర్చడానికి నేను ఉండగా నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిలా నీకు అండగా నేనుండగా నువ్వెందుకు తల్లి అస్సలు భయపడకు. నన్ను తలుచుకున్న వెంటనే నీకున్న చిక్కులన్నింటినీ తొలగించేస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా తలుచుకునేది ఈ బాబానే కదా! ఈ బాబానే కదా నిన్ను కాపాడేది. కాబట్టి నీ మనసులో ఉన్న బాధలన్నింటినీ కూడా నాతో పంచుకో. నీ మనసుకి కష్టం లేకుండా నేను చేస్తాను. ఇక నీకు చెప్పాల్సిన విషయం ఒక్కటే. నా మీద నమ్మకం. నా మీద పూర్తి నమ్మకం ఉంచు బిడ్డా. నమ్మకమే నిన్ను ఎప్పుడు శ్రీరామ రక్షగా కాపాడుతుంది. ఇదే నేను నీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా! ఎప్పుడూ కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే నేను చెప్పింది నువ్వు మర్చిపోవడానికి కారణం కూడా నీకు తెలుసు. నువ్వు ఎదురు చూస్తున్నవి నీకు అందించలేదని, నువ్వు ఎదురు చూసే పననేది నీకు వెంటనే జరగలేదని, నా మీద కోపంగా ఎప్పుడూ కూడా నువ్వు అసహనంతోనే కదా ఉన్నావు. అందుకే కదా తల్లి నా మీద పూర్తి కోపం నీకు. ఈ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించడానికి మర్చిపోతున్నావు బిడ్డా. నీ అంతరాత్మను పరిపూర్ణంగా నాకు అప్పగించడం లేదు. నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వు మర్చిపోతున్నావమ్మా. అలా జరగలేదని నువ్వు బాగా బాధపడుతున్నావు కదా! ఎప్పుడూ కూడా అలా బాధపడకు. ఏది ఏ టైంకి జరగాలో ఆ సమయానికి తప్పకుండా జరుగుతాయి. నువ్వు అనుకున్నవన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి బిడ్డా. ఈ కాలానికి విరుద్ధంగా ఏదీ జరగదు. నువ్వు కోరుకున్న విషయాలన్నీ కూడా ఆ సమయానికి, ఆ కాలానికి ఎలా జరగాలి అని రాసి ఉందో అలాగా పూర్తిగా నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సరి అయిన సమయానికి నీ బాబా అన్నింటినీ నీకు సరిచేసి నీ చేతిలో పెడతానమ్మా. ఇప్పుడు కూడా ఒక ఆనందకరమైన గొప్ప శుభవార్తను నీకోసం తీసుకొచ్చాను. అది నీ చేతిలో పెట్టి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికే వచ్చానమ్మా. ఏదైనా సరే ఒక మంచి విషయం నువ్వు చేసేటప్పుడు నా ఆశీర్వాదం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఒక మంచి పని చేసేటప్పుడు నువ్వు ఎవ్వరికీ భయపడనవసరం లేదు. ధైర్యంగా నీ పనిని నువ్వు పూర్తి చెయ్యి. దాని నుంచి వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఎవ్వరికీ చేరని గొప్ప స్థాయిలో ఆ ఫలితం నీకు అందుతుంది. అందరూ బావుండాలి అని కోరుకునే నువ్వు, అలాగే అందరి సుఖం, అందరి సంతోషం, వాళ్ళ సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కునే నువ్వు ఖచ్చితంగా బాగుంటావమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరి నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఈ జీవితంలో నువ్వు నమ్ముకొని కొలిచి నిలిచేటువంటి దైవం ఈ సాయి. ఈ సాయి నేను ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. నువ్వు ఎదురు చూసేవన్నీ కూడా నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా తీసి నీ చేతిలో పెడతానమ్మా. కానీ నువ్వు వెళ్ళాల్సిన దారి ఒకటి ఉంది. నువ్వు ఎలా పైకి ఎదగాలి, ఏ దారిలో వెళ్తే మంచిగా నీ భవిష్యత్తు ఉంటుంది అనే దారిని మాత్రం నువ్వు ఎంచుకోవాలి. ఎప్పుడూ కూడా నువ్వు నిన్ను దెబ్బ కొట్టిన వారికిని కూడా నిన్ను నీ ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళకి పప్పు, నెయ్యి, అన్నం పెట్టే అంత గొప్పగా ఆలోచించి వారితో నువ్వు ఆ విధంగా మసలుకోవాలి. వారితో నువ్వు మంచిగా ఉండు. వారు నీకు చెడు తలపెట్టాలని చూసినా, వారు నీ పట్ల చెడు ఉద్దేశంతో ఉన్నా సరే, వారితో నువ్వు ఎప్పుడూ కూడా మంచిగానే ఉండు. నువ్వు కష్టపడటం, నువ్వు కన్నీరు పెట్టటం నీ బాబా కళ్ళతో నేను చూడలేక నీకు వచ్చి 2 నిమిషాలు ఈ మాటలు నీతో చెప్తున్నాను బిడ్డా. కొంతకాలం నీకు డబ్బు కష్టం, అలాగే మన కష్టం కూడా ఉన్నాయి.
కొద్ది కాలం అయిన తర్వాత నీ కష్టాన్ని పోగొట్టి నిన్ను సంతోషంగా ఉంచడానికే చూస్తాను. నీ కష్టాలన్నింటినీ పోగొట్టి నిన్ను ఆనందంగా చూడడానికి నిన్ను కోటీశ్వరాలను కూడా చేస్తాను. ఎవరైనా ఏదైనా సరే చెప్పినప్పుడు విని సరిదిద్దుకో. నిన్ను నువ్వు మార్చుకో. నీ జీవితంలో పై స్థాయికి ఎదుగుతావు. అంతేకాని వితండవాదం చేస్తూ వారితో వాదనకు దిగవద్దు. జనాలందరూ కూడా ఒకేలా ఉండరు కదా! నలుగురికి 4 మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి అందరి మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్వరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవ్వరి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగని ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం కూడా లేదు బిడ్డా. నీకైనది నీ వెంట వస్తుంది. నీ బాబా అన్నింటిని చూసుకుంటాను. నీ బాబా నీతోనే ఉన్నాను తల్లి. అలాంటప్పుడు ఎవ్వరి కోసం నువ్వు బాధపడనవసరం లేదు. అలాగే భయపడనవసరం కూడా లేదు. నమ్మకం పెంచుకో. అంతా మంచే జరుగుతుంది. అలాగే నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకాన్ని నీ జీవితంలో ఎంతగా అయితే పెంచుకుంటావో, ఆ నమ్మకమే నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.